అందరికీ నమస్కారం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గాంధీనగర్ వారు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి ప్రాయోజిత కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. దీంట్లో భాగంగా ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమానికి మనం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు అందరికీ నమస్కారం. నా పేరు డిఎస్ఎన్ శాస్త్రి. నేను మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లోని ఏజే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయి ఉన్నాను. తర్వాత మన ప్రోగ్రాంకి మనము ముందుకు సాగుదాం. కిందటి వీడియోలో మనము సమస్య పరిష్కారము, సమస్య ప్రస్తావన గురించి నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనము సమస్య ప్రస్తావన యొక్క వివిధ రూపాల గురించి మనం నేర్చుకుందాం. సమస్య ప్రస్తావన గురించి మనం కిందటిసారి నేర్చుకున్నటువంటి దాంట్లో ఒక సమస్యను ఇచ్చినట్లయితే దాని నుంచి కొత్త సమస్యలను తీసుకురావడం అన్నటువంటిది అయితే ప్రొడ్యూస్ చేయడం అన్నటువంటిది మనం నేర్చుకున్నాము. ఇప్పుడు దాంట్లో ఉండేటువంటి వివిధ రూపాల గురించి మనం నేర్చుకుంటాం. వివిధ అంశాల్లో విద్యార్థుల ప్రాథమిక భావనలను నిజంగా పరీక్షించగలిగే కొత్త రకం పరీక్షాంశాల రూపకల్పనలో కొత్త ఆలోచనలు చేయాలి అని చెప్పని జాతీయ విద్యా విధానం 1986లో తెలియజేశారు. న్యూ థాట్ షుడ్ బి గివెన్ ఇన్ ఫ్రేమింగ్ న్యూ టైప్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్ that can really test the basic concepts of students in different topics. అంటే విద్యార్థులలో వారి యొక్క ప్రాథమిక భావనలను మనం పరీక్షించడానికి ఇప్పుడు తయారయ్యేటటువంటి అంశాలు కాకుండా, పరీక్షాంశాలు కాకుండా కొత్త రకం పరీక్షాంశాలని రూపకల్పన చేయడానికి మనం కొత్త ఆలోచనలు చేయాల్సి ఉంటుంది అని చెప్పని వాళ్ళు తెలియజేశారు. ఆ తర్వాత 1988లో ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ప్యాకేజ్, ఇది కూడా జాతీయ విద్యా విధానం 1986లో ఒక భాగంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక మంచి ప్రశ్నను రూపొందించడం ఒక కళ, కొన్నిసార్లు దానిని పరిష్కరించడం కంటే చాలా కష్టం అని ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ప్యాకేజ్ 1988 దాంట్లో తెలియజేశారు. ఫ్రేమింగ్ ఏ గుడ్ క్వశ్చన్ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ సమ్ టైమ్స్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్ సాల్వింగ్ ఇట్. ఒక మంచి ప్రశ్న అంటే ఒక ప్రశ్న ఉత్తమంగా ఉంది. ఆ మంచి ప్రశ్న అంటే ఎప్పుడు అన్నటువంటి దాన్ని మనం చెప్పడానికి అవకాశం ఏంటంటే, ఆ ప్రశ్నను మనం రూపొందించిన తర్వాత ఆ ప్రశ్న ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చేయగలరు, మధ్య రకంగా వాళ్ళు ఒక మాదిరిగా చేయగలరు, తక్కువ రకంగా ఉండేటువంటి వాళ్ళు ఆ ప్రశ్నను ఆన్సర్ చేయలేరు అనేటువంటి విధంగా కనుకంటే దాని యొక్క విచక్షణ శక్తిని మనం తయారు చేసేలాగా కనుక రూపొందిస్తేనే అది మంచి ప్రశ్న కింద లెక్క వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే దాన్ని సాల్వ్ చేయడం కంటే అలాంటి ప్రశ్నని తయారు చేయడం చాలా కష్టం అవుతుంది అని చెప్పని దాంట్లో వాళ్ళు చెప్పారు. తర్వాత సమస్య ప్రస్తావన వివిధ రూపాల్లో మనం ఈ వీడియోలో 4 రకాలుగా ఉండేటటువంటి వాటిని నేర్చుకుంటాము. దాంట్లో మొదటిది సమస్య సృష్ట్యాత్మక సామర్థ్యం, ప్రాబ్లమ్ క్రియేటింగ్ ఎబిలిటీ. అంటే ఇక్కడ ఏమిటి అంటే ప్రాబ్లం క్రియేటింగ్ ఎబిలిటీ అంటున్నాం కాబట్టి దీంట్లో ఒకే ఒక అంశాన్ని ఇచ్చి అంటే జవాబునిస్తాము, ఆ జవాబు నుంచి వాళ్ళు ప్రశ్నలు తయారు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనము సమస్య సృష్ట్యాత్మక సామర్థ్యం గురించి నేర్చుకుందాం. మిగిలిన రకాల గురించి తర్వాత నేర్చుకుందాము. పాఠ్యపుస్తకంలో ఉండేటటువంటి ఎక్సర్సైజెస్, వర్క్ బుక్లో ఉండేటటువంటి దాంట్లో నుంచి కనుక ఒక అంశాన్ని తీసి మనము పరీక్షాంశంగా కనుక ఇస్తే అదేమవుతుందంటే విద్యార్థి ఇప్పటికే దాన్ని తరగతిలో కానీ లేకపోతే ఇంట్లో కానీ అంటే హోంవర్క్గా కానీ చేసేసి గుర్తుంచుకున్నటువంటి దాన్ని ఇక్కడ మనకి ఇస్తాడు. అంటే దానివల్ల మనము ఒక జ్ఞానస్థాయిలో ఉండేటువంటి అంశాన్ని మనం అతను పరీక్షించేమే కానీ తరగతి గదిలో లేదా మూల్యాంకన సాధనలో పూర్తిగా ఒక కొత్త సమస్యను అందించడానికి ఉపాధ్యాయుడికి విషయం, ఊహాశక్తి, సరళత లేదా శీఘ్రమనలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే అతనికి సమస్యను సృష్టించే సామర్థ్యం ఉండాలి. అంటే టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్రాబ్లమ్ని లేదా వర్క్ బుక్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వకుండా కొత్త సమస్యల్ని అతను సృష్టించగలిగినటువంటి సామర్థ్యం అతనికి ఉండాలి. ఉపాధ్యాయ అధ్యాపకుడు అంటే టీచర్ ఎడ్యుకేటర్ అంటే మన బీఈడీ కాలేజీలో ఉండేటటువంటి లెక్చరర్ గారు తన వంతుగా కాబోయే ఉపాధ్యాయులైనటువంటి శిక్షణార్థులకి అంటే మీకు సమస్యను సృష్టించే సామర్థ్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి మీలో ఈ అంశాన్ని ఉత్తేజపరిచే ప్రయత్నం చేయాలి. శిక్షణార్థుల్లో అంటే బీఈడీ ట్రైనీస్లో సమస్యను సృష్టించే సామర్థ్యానికి సంబంధించి అధ్యాపకులు ఎవరిలో సులభంగా అభివృద్ధి చెందారు, వారిలో ఏవి గుప్తంగా ఉన్నాయో తెలుసుకోవడం అన్నటువంటిది బీఈడీ లెక్చరర్స్ చేయాల్సినటువంటి పని. భావి ఉపాధ్యాయుల సమస్యను సృష్టించే సామర్థ్య స్థాయిని కొలవడానికి
ఒక సరళమైనటువంటి సాధనం కావాలి. అంటే వాళ్ళు ఏదైనా ఒక ఆన్సర్ ఇచ్చినట్లయితే దాని నుంచి వాళ్ళు సమస్యలను సృష్టించగలిగినటువంటి సామర్థ్యం ఎవరెవరిలో ఎంతెంత ఉంది అనేటువంటి దాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఈ క్రమంలో శిక్షణార్థుల్లో దాగి ఉన్నటువంటి సామర్థ్యాలను బయటికి తీసి సమస్యను సృష్టించే సామర్థ్యం వైపు వారిని మళ్లించడమే ఉపాధ్యాయ అధ్యాపకుడి కర్తవ్యం. విద్యార్థి ఉపాధ్యాయులు విభిన్నమైనటువంటి సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఏం చేత అంటే మనకి తెలుసు వైయక్తిక భేదాలు ఉంటాయి అనేటువంటిది మనకి తెలుసు. తర్వాత చాలామంది గణితోపాధ్యాయులు చేసేటటువంటి పని ఏమిటంటే వాళ్ళు బోధన కోసం తీసుకున్నటువంటి ఆ పాఠ్యపుస్తకం దాన్ని చేరుకోవలసిన గమ్యము, అది దాన్ని మించి మనం ఇంకేమి చేయక్కర్లేదు అనేటటువంటి భావనలో వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. పాఠ్యపుస్తకంలో భావనాపరమైనటువంటి కాన్సెప్చువల్ కానీ టైపోగ్రాఫికల్ ముద్రణా దోషాలుగా ఉన్నా సరే ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకానికి మించి ఒక్క పదం కూడా చెప్పరనేటటువంటి విమర్శలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఈప్ కౌర్ అనేటటువంటి వాళ్ళిద్దరూ 1997లో వాళ్ళ భావన ప్రకారం ఏంటంటే సమస్య ప్రస్తావన అంటే జవాబునిస్తే దానికి సరిపడిన సమస్యలను కానీ లెక్కలను కానీ రాయడం. ఇదే వారు ఉదాహరణగా ఇచ్చినటువంటిది x=3 అయినట్లయితే ఇది జవాబుగా వచ్చేలాగా ఒక ప్రశ్నను రాయము అంటే వాళ్ళు ఎన్ని ప్రశ్నలు రాసినా సరే ఏ ప్రశ్నలు రాసినా సరే దానికి జవాబు కింద x=3 అన్నటువంటిది జవాబు కింద రావాలి. అంటే దీనికి మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే 2x=6 అనే ప్రశ్న వాళ్ళు రాశారు అనుకుందాము. అప్పుడేమవుతుంది x=6/2 = 3 అలాగా జవాబుగా వచ్చేలాగా రాయాల్సి ఉంటుంది. దీన్ని సూర్యనారాయణ శాస్త్రి 1993లో ఎలా గుర్తించారంటే సమస్యను సృష్టించే సామర్థ్యంగా గుర్తించారు. దీనికి ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటంటే దత్తాంశాన్ని నుండి సూచనలను గ్రహించి గణిత సమస్యలను సృష్టించే సామర్థ్యంగా పరిగణించాలి. అక్కడేమో జవాబు ఇచ్చి x=3 అనేటువంటిది ఇచ్చి దాని నుంచి ప్రశ్నలు తయారు చేయమన్నారు ఈపు కౌరు. ఈయన సూర్యనారాయణ శాస్త్రి అన్నది ఏమిటి అంటే దత్తాంశాన్ని నుండి సూచనలను గ్రహించి గణిత సమస్యలను సృష్టించే సామర్థ్యంగా ప్రాబ్లం క్రియేటింగ్ ఎబిలిటీని పరిగణించాలి అని చెప్పని ఆయన చెప్పాడు. దీనికి ఆయన తీసుకున్నటువంటి అంశం ఏమిటి అంటే 12, 14, 16 మూలకాలుగా కలిగినటువంటి సమితి. ఇది చెప్పింది ఏమిటంటే ఇది జవాబుగా గల ప్రశ్నలను తయారు చేయాలి. దీనికోసం సమితిలో అధ్యాయానికి సంబంధించి ఏ విషయాన్నైనా తీసుకుని ప్రశ్నలను తయారు చేయాలి. అంటే 12, 14, 16, 18 అనేటటువంటిది వీళ్ళు ఏ ప్రశ్న తయారు చేసినా దానికి వచ్చేటటువంటి జవాబు అలాగా తయారు చేయాలి. ఈ టూల్ని సింగిల్ టెస్ట్ ఐటమ్, ఎందుకంటే దీంట్లో ఒకే ఒక ఐటమ్ ఉంది అంతే కదా, 12, 14, 16, 18 అన్నటువంటిది ఆన్సరు. ఇదే టెస్ట్ ఐటము. ఈ సాధనానికి ఆయన పెట్టినటువంటి పేరు ఏమిటంటే ప్రాబ్లమ్ క్రియేటింగ్ ఎబిలిటీ టూల్, PCAT ప్రాబ్లమ్ క్రియేటింగ్ ఎబిలిటీ టెస్ట్ అని చెప్పని దానికి ఆయన పేరు పెట్టాడు. ఇక సమస్యలను తయారు చేయడానికి కనుక మీరు చూసినట్లయితే దాంట్లో మనం వరుసని వెళుతున్నట్లయితే మొదటిది సమితిని రాయడం, రైటింగ్ ఆఫ్ సెట్స్. వాళ్ళు తయారు చేయడానికి అవకాశం ఉన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే 12, 14, 16, 18 మూలకాలుగా గల సమితిని రాయము. దీనికి ఆన్సర్ అదే కదా. అలాగే రెండోది 12, 14, 16, 18 మూలకాలుగా గల సమితిని రోస్టర్ రూపంలో రాయము. మనకి తెలుసు కదా సమితిని రోస్టర్ రూపం, సెట్ బిల్డర్ రూపం, 2 రూపాల్లో రాస్తామని తెలుసుని. అందులో ఈయన రాయమన్నటువంటిది రోస్టర్ రూపం అన్నటువంటిది. అంటే ఈయన రాయమన్నదని కాదు, వాళ్ళు తయారు చేసినటువంటి లెక్క. ఇక రెండోది సమ్మేళన సమితి, యూనియన్ ఆఫ్ సెట్స్. ఇక్కడ ఏమిటంటే యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే మనకి తెలుసు కదా, ఏ బి అనేటటువంటిది లేదా PQ అనేటువంటి 2 సమితులు ఇస్తాము. వాటి యొక్క ఏ యూనియన్ బి లేదా P యూనియన్ బిని రాయమంటారు. అలాగే దీంట్లో రాయడానికి అవకాశం ఉన్నటువంటి సమస్య ఏమిటంటే A = 12, 14 అంటే ఏలో ఉండేటువంటి ఎలిమెంట్స్ A ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 12 and 14, B ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 18 and 16 అయినట్లయితే ABల సమ్మేళన సమితిని వ్రాయుము. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ మనకి A యూనియన్ B = 12, 14, 16, 18. మూడోది ఛేదన సమితి. ఛేదనం అంటే మీకు తెలుసు కదా ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్.
అంటే ఏ బి అనేటటువంటి రెండు సమితులు ఇచ్చినట్లయితే వాటి యొక్క ఛేదన సమితిని రాయమి అంటే ఏలోను బిలోను కామన్గా ఉండేటటువంటి ఎలిమెంట్స్ని మాత్రం తీసుకుంటాము, మిగతా వాటిలో వాటిని వదిలేస్తాం. ఇప్పుడు ఇక్కడ రాయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 12, 13, 14, 16, 18. బి ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 18, 16, 14, 20 అయిన ఏ బిల ఛేదన సమితి ఏ ఇంటర్సెక్షన్ బిని రాయము అన్నారు. దీంట్లో మనం తీసుకున్నట్లయితే ఆన్సర్ కింద వెళ్ళినట్లయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 12 రెండింటిలోనూ కామన్గా ఉంది, 13 ఏలో మాత్రమే ఉంది కాబట్టి బిలో లేదు కాబట్టి దాన్ని వదిలేసాము, 14 ఏలో ఉంది బిలో ఉంది, 16 ఏలోనూ ఉంది బిలోనూ ఉంది, 18 ఏలోనూ ఉంది బిలోనూ ఉంది కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 12, 14, 16, 18. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనకి ఆ ఆన్సర్ వచ్చేలాగా మనం తయారు చేసినటువంటి ప్రశ్న ఛేదన సమితికి ఎగ్జాంపుల్. ఇంకా తర్వాతది సమితుల సమ్మేళనము ఛేదనము బోత్ యూనియన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఈ రెండింటినీ కలిపి కూడా మనం ప్రశ్నలు తయారు చేయడానికి అవకాశం ఉంది. ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 అంటే 10 నుంచి 20 వరకు ఎలిమెంట్స్గా ఉన్నటువంటి సెట్ ఏ. బిలో 12, 13, 14, 15, 16, 17, 18 బిలో ఉండేటటువంటి ఎలిమెంట్స్ 12 నుంచి 18 వరకు ఉన్నాయి. సిలో C is a set of elements 1, 2, 3, 4, 5. D is a set of elements 12, 14, 16, 18, 21, 22, 23. ఇప్పుడు కనుక్కోమనకి అడిగినటువంటి ఉన్నటువంటి ఏంటంటే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి అంటే మొదటి రెండు సెట్ల యొక్క సమ్మేళన సమితి, చివరి రెండు సమితుల యొక్క సమ్మేళన సమితి, ఈ రెండింటి యొక్క ఛేదన సమితిని రాయమని అడిగారు. మనం తీసుకున్నట్లయితే ఏ యూనియన్ బి కనుక మనం తీసుకున్నట్లయితే ఏలో ఏమైంది 10 నుంచి 20 వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 12 నుంచి 18 వరకు ఉన్నాయి కాబట్టి ఏ యూనియన్ బిలో 10 నుంచి 20 వరకు ఉండేటటువంటి సెట్స్ వస్తాయి, ఎలిమెంట్స్ వస్తాయి. సిలో 1, 2, 3, 4, 5 ఉన్నాయి, డిలో 12, 14, 16, 18, 21, 22, 23 ఉన్నాయి. సి యూనియన్ డిలోకి వచ్చేసరికి 1, 2, 3 సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5, 12, 14, 16, 18, 21, 22, 23. ఈ రెండింటికి మనకి ఇంటర్సెక్షన్ అంటే రెండింటిలో కామన్గా ఉండేటువంటి ఏమిటి అన్నంటే 10 లోపల ఉన్నటువంటిది 1, 2, 3, 4, 5 ఏ యూనియన్ బిలో లేవు కాబట్టి వదిలేసాం. ఇక ఏ యూనియన్ బిలో ఉన్నటువంటి వాటిల్లో సి యూనియన్ డిలో కనుక తీసుకుంటే అయితే 10 లేదు 11 లేదు కాబట్టి వదిలేసాం. కాబట్టి ఈ రెండింటిలోనూ కామన్గా ఉన్నటువంటిది 12, 14, 16, 18. ఈ సి యూనియన్ డిలో 21, 22, 23 కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మనకి ఏ యూనియన్ బిలో లేవు కాబట్టి ఛేదన సమితిలో మనం కౌంట్ చేయము. కాబట్టి మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి యూనియన్ డి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 12, 14, 16, 18 అన్నటువంటిది అక్కడ మనకు ఉండేటటువంటి ఆన్సర్గా వచ్చింది. అది తర్వాతది సమితుల భేదము, సమితుల సౌష్ఠవ భేదము, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అండ్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. దీనికి రాయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 10, 12, 14, 16, 20, 22, 24. బి ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 10, 20, 22, 24 అయినా ఏ మైనస్ బి అంటే ఏబి సమితుల యొక్క భేదాన్ని కనుగొనము. దీనికి కనుక తీసుకున్నట్లయితే అంటే ఏలో ఉండి బిలో లేనటువంటివి అన్నటువంటి తీసుకున్నట్లయితే మనకు వచ్చేది 12, 14, 16, 18 అదే మనకు ఆన్సర్గా వస్తుంది. అలాగే తర్వాత సౌష్ఠవ భేదానికి ఉన్నటువంటిది తీసుకున్నట్లయితే ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 12, 14, 16, 18, 20, 22. బి ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 20, 22. ఏబిల సౌష్ఠవ భేదము ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు కూడా మనకు వచ్చేటువంటి ఆన్సరు సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 12, 14, 16, 18. ఇక్కడ చూశారు కదా 5 రకాలుగా ఉన్నటువంటి కేటగిరీస్లో ఉండేటటువంటి వాటికి వాళ్ళు ఎన్ని ప్రశ్నలు తయారు చేసినప్పటికీ వచ్చినటువంటి ఆన్సరు 12, 14, 16, 18 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్ మాత్రమే వచ్చింది. ఇంకా తర్వాతది కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్ పూరక సమితి. ఇక్కడ మనకి యూనియన్ పూరక సమితి అన్నప్పుడు యూనివర్సల్ సెట్ ఇస్తారు, ఒక సెట్ ఇస్తారు, దాని యొక్క కాంప్లిమెంట్ని కనుక్కోమంటారు. ఇక్కడ యూనివర్సల్ సెట్లో ఎలిమెంట్స్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఏలో ఉండేటటువంటి ఎలిమెంట్స్ 10, 11, 13, 15, 17, 19, 20. అంటే ఏ కాంప్లిమెంట్ అన్నప్పుడు ఏమవుతుందంటే యూనివర్సల్ సెట్లో ఏలో ఉండేటువంటి సెట్లను మనం వదిలేసి మిగిలినటువంటి వాటిని రాస్తాం. అంటే ఇక్కడ యూనివర్సల్ సెట్లో 10, 11, 11 వదిలేయాలి, వదిలేస్తే ఉన్నటువంటిది అక్కడ 12. తర్వాత 13 వదిలేయాలి, 13 అక్కడ ఇక్కడ ఉంది వదిలేయాలి, 14 తర్వాత 15 లేదు 16, 18 మనకు వచ్చేటువంటి ఆన్సరు 12, 14, 16, 18. సమితుల యొక్క సమ్మేళనము,
ఛేదనము, భేదము అంటే యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అండ్ కాంప్లిమెంట్ ఆఫ్ సెట్స్, వీటన్నింటినీ కలిపి సమస్యలను కూడా తయారు చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ యూనివర్సల్ సెట్లో 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏలో 10, 11, 13, 15, 17, 19, 8, 9 అనేటువంటి ఎలిమెంట్స్, బిలో 13, 15, 17 అనేటువంటి ఎలిమెంట్స్ ఉంటే ఏ యూనియన్ బి యొక్క కాంప్లిమెంట్ని కనుక్కోమన్నారు. ఇంకా తర్వాత వచ్చేటటువంటి ప్రశ్న, రాసినటువంటి ప్రశ్న యూనియన్ సెట్, యూనివర్సల్ సెట్ 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఏలో ఉండేటువంటి ఎలిమెంట్స్ 10, 11, 13, 15, 17, 19, 8, 9. బిలో ఉండేటువంటి ఐటమ్స్ 13, 15, 17 అయితే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ని కనుక్కోమన్నారు. రెండోది రేఖాచిత్రాల నుండి సమస్య రూపకల్పన సామర్థ్యం. రేఖాచిత్రం అంటే జామెట్రికల్ ఫిగర్స్ తీసుకుని వాటిలో నుండి లేకపోతే ఏ అంచు చిత్రం ఇచ్చినా సరే దాంట్లో నుంచి సమస్యల్ని రూపకల్పన చేయాలి. దీనికి హో, లీ, ఈప్ అనేటటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలు 2000 సంవత్సరంలో 5వ తరగతి విద్యార్థులకి ఒక పరీక్షా సందర్భంలో ఒక పటం ఇచ్చి దాని మీద నిష్పత్తి మీద ఒక అంశాన్ని రాయమన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి పటం ఏమిటంటే 10 అంశాలు కలిగినటువంటి ఒక ట్యాబులర్ ఫారం కింద ఇచ్చారు. 10 కాలమ్స్ ఉన్నాయి దాంట్లో, 10 రోస్ ఉన్నాయి దాంట్లో, అంతే 10 రోస్, ఒకే రోలో 10 కాలమ్స్ ఉన్నాయి. దాని నుంచి ఒక ప్రశ్న తయారు చేయమన్నారు, నిష్పత్తి మీద ప్రశ్న తయారు చేయమన్నారు. ఎవరిని? 5వ క్లాస్ పిల్లల్ని. చూడండి మరి దీనికి వాళ్ళు తయారు చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే వాళ్ళ పేర్లే ఉపయోగించారు వీళ్ళు. హో, లీ అనేటటువంటి ఇద్దరు సోదరులు పై ఆకారంలో గల దానిని 3:2 నిష్పత్తిలో పంచుకున్నతో ఎవరికి ఎంత భాగం వస్తుంది. ఇక్కడ నిష్పత్తిలో ఉన్నటువంటి పదాల యొక్క మొత్తం 3 + 2 5. అక్కడ ఉన్నటువంటివి మొత్తం భాగాలు 10 భాగాలు. కాబట్టి ఒక్కొక్క భాగం ఎంత అవుతుందంటే 2. ఇక్కడ అంటే నిష్పత్తిలో ఒక నిష్పత్తి 2 భాగాలకు సమానం అవుతుంది. ఈ నిష్పత్తిలో మొదటి హోకేమో 3 భాగాలు వస్తున్నాయి కాబట్టి 3 2 6 భాగాలు, లీకేమో 2, ఈ నిష్పత్తిలో పదాలు 2 కాబట్టి 2 2 4 పదాలు, 4 భాగాలు. అంటే హోకేమో 6 భాగాలు, లీకి 4 భాగాలు వస్తాయని చెప్పిన వాళ్ళు ఆ లెక్కని తయారు చేసినట్టుగా మనకి తెలుస్తోంది. ఉపాధ్యాయుడు తన తరగతి కోసం సమస్యలను సిద్ధం చేయడం లేదా సృష్టించడం లేదా రూపొందించడం చేయాలి, తప్పదు. దీనికి గణిత ఉపాధ్యాయుడికి చాకచక్యం అవసరం. కానీ ప్రతి అంశంలోనూ వ్యక్తిగత భేదాలు ఉంటాయని మనం ఇందాకనే అనుకున్నాం, మనకు తెలుసు కూడా. కాబట్టి ప్రతి గణితోపాధ్యాయుడు ఒకే స్థాయిలో నైపుణ్యాలని కలిగి ఉండాలని చెప్పని మనం ఆశించకూడదు. అంటే ప్రతి లెక్కల మాస్టారు కూడా సమస్యలను సృష్టించగలడు అని మనం అనుకోవడానికి అవకాశం లేదు, ఆశించడం కూడా దురాశ అవుతుంది మనకి. అది కొంతమంది వ్యక్తులు శిక్షణతో సామర్థ్యాన్ని పొందుతారు. కొంతమంది చూడండి, మనం ఏదైనా కొంచెం ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. అలాగే ఉపాధ్యాయులు అనుభవం సహాయంతో సాధన చేయడం, వివిధ రకాల సమస్యలను సృష్టించడం ద్వారా తమ విద్యార్థులు తర్వాత జీవితంలో విజయవంతమైన సమస్య సాధకులుగా మారడానికి సహాయపడతారు. పనిచేస్తున్నటువంటి టీచర్ల యొక్క పరిస్థితి ఇది. విద్యార్థులు వివిధ మూలాల నుండి, ముఖ్యంగా కొలతలు లేకుండా ఉన్న రేఖాచిత్రాల నుండి సమస్యలను రూపొందించగలిగితే వారు గణితంలో దిగ్గజాలు అవుతారు. ఎందుకంటే వారు సమస్యలను రూపొందించగలరు. ఇప్పటికే వారు సమస్య పరిష్కారంలో శిక్షణ పొందారు. 6వ క్లాస్ నుంచి, ఎలిమెంటరీ లెవెల్ నుంచి కూడా మాస్టర్లు లెక్కలు ఇస్తున్నారు, వాటిని మనం సాధన చేస్తున్నారు కదా. ఆ విధంగా వాళ్ళు సమస్య పరిష్కారంలో శిక్షణ పొందారు. ఇక వాళ్ళు సామర్థ్యాన్ని సంపాదించగలుగుతుంది ఏమిటంటే రేఖాచిత్రాలు, ఇచ్చినటువంటి చిత్రాల నుంచి సమస్యలను రూపొందించడంలో కనుక చేసినట్లయితే బాగుంటుందని ఆలోచన. ఏదైనా సెకండరీ పాఠశాల విద్యార్థులు సమస్య రూపకల్పన సామర్థ్యాన్ని అంచనా వేయడం, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ అధ్యాపకులు, శిక్షకులు, విద్యారంగంలోని ఇతరులకు వారి రోజువారీ బోధన, అభ్యాస కార్యకలాపాల్లో విజయవంతమైన సమస్య రూపకల్పనకు వారిని సిద్ధం చేయడానికి ఉపాధ్యాయులకు అంతిమంగా తగిన శిక్షణా కార్యక్రమాలను పునర్వ్యవస్థీకరించడానికి సహాయపడుతుంది. పిల్లలు దృశ్య చిత్రాలను సులభంగా గ్రహించగలుగుతారు. ఒక టేబుల్ ఏదైనా ఇచ్చామనుకోండి, టేబుల్లో ఉండేటువంటి అంశాలను వాళ్ళని గ్రహించడానికి కొంచెం టైం పడుతుంది. అదే కాకుండా ఏదైనా ఒక హిస్టోగ్రామో, ఏదైనా ఒక పై డయాగ్రామో ఇచ్చామనుకోండి, దాంట్లో ఉండేటువంటి వాళ్ళని వాళ్ళు సులువుగా గ్రహించగలుగుతారు. ఎందుకంటే కంటికి
ఇదిగో మనం ఎదురుగుండా కనబడుతుంది కాబట్టి దాని వాళ్ళు సులభంగా ఆ అంశాన్ని గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపాదిత ప్రస్తుత విధానం అంటే ఇక్కడ ఏమిటంటే రేఖాచిత్రాల నుంచి విద్యార్థుల సమస్యలను తయారు చేయడం ఉన్నాం కదా. విద్యార్థికి తన ఊహాశక్తిని, సృజనాత్మకతను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తనకు సమర్పించిన రేఖాచిత్రాల నుండి సమస్యలను రూపొందించడానికి అవకాశాన్ని ఇస్తుంది. అందువల్ల ఇటువంటి సామర్థ్యం కూడా ముఖ్యమని భావిస్తారు. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు అంచనా అనేటటువంటి అనుభవాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఘనవస్తువు యొక్క సామర్థ్యం అంటే ఘన పరిమాణం ఎంత అంచనా వేయాల్సి వస్తుంది. అది ఒకవేళ వాటర్ డ్రమ్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అందులో ఎంత నీరు అంటే ఎన్ని లీటర్ల నీరు పడుతుంది అనేటటువంటిది వాళ్ళు అంచనా వేయాలంటే, ఖచ్చితత్వ స్థాయికి చేరుకోవాలి అంటే అంచనా, ధృవీకరణ అవసరం అవుతాయి. జ్యామితీ చిత్రాలు కొలతలు లేకుండా కల కాగితాలను దృష్టిలో ఉంచుకుని వీలైనన్ని ఎక్కువ సమస్యలను రూపొందించడం లేదా సృష్టించడం చేయమని విద్యార్థులను కోరతాం. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి గణిత అనుకూల వాతావరణంలో సాధన నిర్వహణ జరగాలి. దానికి వచ్చినటువంటి సూచనలు ఏ ఆకారాల నుంచి సమస్యలను రూపొందించబోతున్నారో కొలతలను వారే నిర్ణయించుకోవాలి. పనిని పూర్తి చేయడానికి నిర్దిష్ట కాలపరిమితి అంటే ఏమేమో ఇస్తే రోజుల కొద్దీ చేస్తూనే ఉంటారు, కానీ అంత టైం మనకు ఉండదు కదా. విద్యార్థులు సమస్యలను మాత్రమే రూపొందించాలి. అంటే సమస్యను రూపొందిస్తే చాలు, వాళ్ళు సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు సమస్యను సృష్టిస్తే చాలు, పరిష్కరించడం అన్నటువంటిది సరైన సమస్య కాదా అన్నటువంటిది ఉపాధ్యాయుడు చూసుకుంటాడు. మనం వాళ్ళకి ఇచ్చినటువంటి చిత్రాలు ఇక్కడ వివరాలు ఇచ్చాను, పటాలు మాత్రం మీకు ఇవ్వలేదు. ఏమిటంటే మొదటిది ఈ ఘనంలో వాళ్ళకి ఇచ్చినటువంటి చిత్రాల్లో ఒకటి పెద్ద ఘనము, రెండోది చిన్న ఘనము. అలాగే దీర్ఘఘనంలో కూడా ఒకటి పెద్దది ఇచ్చాం, ఇంకొకటి చిన్నది ఇచ్చాం. స్తూపంలో కూడా ఒకటి పెద్దది ఇచ్చాం, ఇంకోటి చిన్నది ఇచ్చాం. శంఖువు కూడా ఒక పెద్ద శంఖువు, రెండోది చిన్న శంఖువు ఇచ్చాం. దీని నుంచి తయారు చేయడానికి అవకాశం ఉండేటటువంటి మాదిరి సమస్యలను ఇక్కడ మనం ప్రస్తావిద్దాం. ఒకటి, ఘనం భుజం పొడవు 30 యూనిట్లు అయితే ఆ ఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత? అంతే కదా. ఏ కొలత ఇచ్చాం మనము? ప్రక్కతల వైశాల్యం 4a, కాబట్టి 4a². కాబట్టి దాన్ని 4x30² తీసుకున్నట్లయితే దాని యొక్క ప్రక్కతల వైశాల్యం వస్తుంది. ఒక ఘనం భుజం పొడవు 30 యూనిట్లు అయినా ఆ ఘనం సంపూర్ణ తల వైశాల్యం ఎంత? సంపూర్ణ తల వైశాల్యం, ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం సూత్రం 6a² కదా. కాబట్టి 6 × 30 జవాబు సరైనటువంటి ప్రాబ్లమ్ని వాళ్ళు తయారు చేశారు. అలాగే ఒక ఘనం యొక్క భుజం పొడవు 30 యూనిట్లు అయితే ఆ ఘనం సంపూర్ణ తల వైశాల్యం ఎంత? ఘనం యొక్క ఘన పరిమాణానికి సూత్రం మనకి తెలుసు కదా, a³ అంటే 30 × 30 ఘన యూనిట్లు, అది దానికి జవాబు వస్తుంది. తర్వాత ఒక ఘనం పొడవు భుజం పొడవు 120 యూనిట్లు అయితే ఆ ఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత? ఇందాక మనం ఎలా తీసుకున్నామో అలాగంటే ఇందాక వాళ్ళు ఏం చేశారంటే చిన్న ఘనం మీద 3 ప్రశ్నలు తయారు చేసి ఇప్పుడు పెద్ద ఘనం మీద కూడా ప్రశ్నలు తయారు చేస్తున్నారు. రెండోది దాంట్లోది ఒక ఘనం భుజం పొడవు 120 యూనిట్లు అయితే ఆ ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత? ఇందాక అడిగినట్లుగానే ఇక్కడ మూడోది కూడా వీళ్ళు ఒక ఘనం యొక్క భుజం పొడవు 120 యూనిట్లు అయితే ఆ ఘనం యొక్క ఘన పరిమాణం ఎంత అని చిన్న ఘనం మీద 3 లెక్కలు, పెద్ద ఘనం మీద 3 లెక్కలు తయారు చేసి ఈ తయారు చేసిన తర్వాత చూడండి, భుజం పొడవు 120 యూనిట్లుగా గల ఘనాన్ని కరిగించి 30 యూనిట్లు భుజంగా పొడవుగా గల ఘనాలను ఎన్నింటినీ పోయగలము అన్నారు. చూసారా, ఇక్కడ ఆ రెండింటికి వాళ్ళు లింకు పెట్టి పెద్ద ఘనాన్ని కరిగించి చిన్న ఘనాన్ని పోసినట్లయితే మనం ఎన్ని ఘనాలని పోయగలము అన్నటువంటి దాన్ని కూడా వాళ్ళు చేశారు. చూడండి, మరి వాళ్ళు ఆ సమస్యను సృష్టించడంలో వాళ్ళు ఉండేటటువంటి సామర్థ్యాన్ని మనం ఇప్పుడు చూడాలి. అది తర్వాత ఇంకేం చేశారంటే ఇక రెండోది దీర్ఘఘనం ఉంది కదా. దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు వరుసగా 40 యూనిట్లు, 20 యూనిట్లు, 10 యూనిట్లు అయితే ఆ ఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత? రెండోది దీర్ఘనం పొడవు, వెడల్పు, ఎత్తు ఇచ్చిన తర్వాత అదే కొలతలతోటి దీర్ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత? అవే కొలతలు ఉండి దాని యొక్క దీర్ఘనం యొక్క ఘన పరిమాణం ఎంత అని ఇంకో 3 లెక్కలు వాళ్ళు తయారు చేశారు. అలాగే ఒక దీర్ఘఘనాకారపు అట్టపెట్టె పొడవు, వెడల్పు, ఎత్తు వరుసగా 60 యూనిట్లు, 30 యూనిట్లు, 15 యూనిట్లు అయితే దీర్ఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం అంటే ఇప్పుడు పెద్ద ఘనానికి వాళ్ళు కొలతలు ఇచ్చారు. మొదట అడిగినటువంటిది ప్రక్కతల వైశాల్యము, రెండోది సంపూర్ణతల వైశాల్యం అదే కొలతలు ఉన్నటువంటి పెట్టికి, మూడోది అదే పెట్టికి ఉన్నటువంటి కొలతలకి దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఎంత అని చెప్పని వాళ్ళు అడిగారు.
ఇక తర్వాత ఇందాక పైన చేసినట్లుగానే ఇక్కడ కూడా ఒక దీర్ఘ ఘనాకారపు అట్టపెట్టె పొడవు వెడల్పు ఎత్తు వరుసగా 60 యూనిట్లు 30 యూనిట్లు 15 యూనిట్లు దీనిలో 45 × 20 × 15 యూనిట్లు కొలతలుగా గల అట్టపెట్టెలను ఎన్నింటిని ఉంచగలము. మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం, పెద్ద అట్టపెట్టెల్లో సబ్బు పెట్టెలు కానీ వాటిలు కానీ దీంట్లో పెడుతుంటారు. అంచేత ఎన్ని పెట్టెలని మనం దాంట్లో ఉంచడానికి అవకాశం ఉంది అనేటువంటి లెక్క కింద వాళ్ళు తయారు చేస్తారు. అంటే ఘనం మీద చిన్న ఘనం మీద 3, పెద్ద ఘనం మీద 3, పెద్ద దీర్ఘఘనం మీద 3, చిన్న దీర్ఘఘనం మీద 3, ఇప్పటికి వాళ్ళు ఎన్ని లెక్కలు తయారు చేశారో చూడండి. తర్వాత రెండింటిని లింక్ పెట్టినటువంటి లెక్కలు కూడా చేశారు. అక్కడ ఏం చేశారంటే ఎన్నింటి కింద మనం వాటిని కరిగించి పోత పోయగలన్నారు, ఇక్కడ ఎన్ని పెట్టిన దాంట్లో ఉంచడానికి అవకాశం ఉంది అన్నారు. తర్వాతది ఒక గుల్ల స్తూపం భూవ్యాసార్థం 16 యూనిట్లు ఎత్తు 20 యూనిట్లు అయితే దాని ప్రక్కతల వైశాల్యం ఎంత అని అడిగారు. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం అడుగుతున్నారు. అలాగే తర్వాత లెక్క ఒక గుల్ల స్తూపం భూవ్యాసార్థం 14 యూనిట్లు 20 యూనిట్లు ఎత్తైనా దాని సంపూర్ణతల వైశాల్యం ఎంత. ఆ తర్వాతది ఇదే కొలతలతో ఉండేటటువంటి స్తూపం యొక్క ఘన పరిమాణం ఎంత అని అడిగారు. అక్కడ స్తూపం అని ఇచ్చాం కానీ మనం గుల్ల స్తూపమో లేకపోతే ఇంకో రకమైనటువంటి స్తూపం మనం ఇవ్వలే, అందువలన వాళ్ళు దాన్ని గుల్ల స్తూపం కింద తీసుకుని అడిగారు. తర్వాత శంఖుని తీసుకున్నారు. ఇక ఒక శంఖు యొక్క భూవ్యాసార్థం 10.5 యూనిట్లు అయితే ఏటవాలు 14 యూనిట్లు అయితే దాని నిలువుటెత్తు ఎంత. అలాగే తర్వాత లెక్క వాళ్ళు తయారు చేసినటువంటిది ఒక శంఖు యొక్క భూవ్యాసార్థం 10.5 యూనిట్లు నిలువుటెత్తు 17.5 యూనిట్లు అయినా దాని ఘన పరిమాణం ఎంత. చూసారా మొత్తం మీద వాళ్ళు ఎన్ని లెక్కలు తయారు చేయగలిగారో, ఇంకా ఎన్నైనా తయారు చేయడానికి మనం అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే మన టైం లిమిట్ మూలాన్ని కొన్నింటిని మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఇంకా మీరు దాన్ని బట్టి మీరు కూడా ఎన్నో లెక్కలను తయారు చేయడానికి, సమస్యల్ని తయారు చేయడానికి మీకు సమర్థత ఉంది. ఆ సంగతి నాకు తెలుసు. మీరు వాటిని ఇప్పుడు ఇది విన్న తర్వాత మీరు రకరకాలుగా తయారు చేయడము, ఇవే కాకుండా ఇంకా కొత్త రకాలుగా మనం ఏమైనా తయారు చేయడానికి అవకాశం ఉంది అన్నటువంటి కూడా మీరు దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉండండి. మూడవది అంటే సమస్య ప్రస్తావనలో మూడో రకం పాఠశాల గణితము రోజువారీ అనుభవాల మధ్య సంబంధాలని కలపడం ద్వారా విద్యార్థుల్ని సమస్య రూపకర్తలుగా అంటే చిల్డ్రన్ యాజ్ ప్రాబ్లమ్ ఫ్రేమర్స్గా తయారు చేయడం. దాన్ని తయారు చేయకలే, వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళలో ఉండే ఆ సామర్థ్యాన్ని మనం బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పాఠశాలలో విద్యార్థులు ఏ సబ్జెక్టు నేర్చుకున్నా ఆ భావనలను దైనందిన జీవితానికి అనుసంధానం చేస్తే అభ్యసన అర్థవంతంగా సముచితంగా ఉంటుంది. ఇది గణిత శాస్త్రానికి మరింతగా సంబంధించినటువంటిది. చూడండి, స్కూల్ నుంచి ఇంటికి స్కూల్కి మధ్య ఉండేటటువంటి దూరం ఎంత, మనం నడిచి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, అదే సైకిల్ మీద వెళ్తే ఎలా ఉంటుంది, వేరే టూ వీలర్ మీద ఇంకో టూ వీలర్ మీద దేనిదైనా వెళ్తే ఎలా ఉంటుంది, బస్సులో వెళ్తే ఎలా ఉంటుంది అంటే ఆ పని కాలము అన్నటువంటి దాని దూరము కాలము అన్నటువంటి దానికి సంబంధించినటువంటిది అక్కడ మనం నిత్య జీవితంలో అన్వయిస్తున్నాం. అలాగే గణితంలో మనం నేర్చుకునేటటువంటి సరళ వడ్డీ, చక్రవడ్డీ, సమయము, పని, సమయము, దూరము, శాతాలు మొదలైన అంశాలన్నీ కూడా మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే మన దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తాం, ఎవరి దగ్గర కానీ లేకపోతే బ్యాంకులో కానీ అప్పు తెచ్చుకుంటాము. అప్పు తెచ్చుకున్నప్పుడు దానికి వడ్డీ ఇంత పర్సంటేజ్ అయినట్లయితే ఎంత వడ్డీ మనకు చెల్లించాల్సి వస్తుంది, ఈ వడ్డీ దానికి కలిపితే ఎంత మొత్తం వాళ్ళకి మనము చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ సరళ వడ్డీ కాదనుకోండి, అదే సామాన్య వడ్డీ కాదనుకోండి, చక్రవడ్డీలోకి వెళ్తాం. చక్రవడ్డీలోకి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ మనం చెల్లించాల్సి వస్తుంది కదా. అట్లాగా అలాగే శాతాలు మనం చూసినట్లయితే ఆప్కో వాళ్ళు కానీ, కోఆప్టెక్స్ వాళ్ళు కానీ, లేకపోతే మిగిలినటువంటి షాపుల వాళ్ళు కానీ వాళ్ళు ఏమిటంటే పండగ టైముల్లో మనకి 10% రిబేట్ ఇస్తున్నాం, 20% రిబేట్ ఇస్తున్నాం, 20% ప్లస్ 10% రిబేట్ ఇస్తున్నాం అని చెప్పిన వాళ్ళు అనౌన్స్ చేస్తుంటారు. వాటిని బట్టి మనకి ఎంత వస్తుంది ఏమిటి అనేటువంటిది మనము చేయడానికి, అంటే గణితంలో మనము స్కూల్లో ఏం నేర్చుకున్నా అది మనకి ఇంచుమించుగా నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ నేను స్పష్టం చేయబోతున్నాను అనమాట. ఒక వ్యక్తి ఉన్నత విద్యకు వెళ్ళినా, అంటే హై స్కూల్ స్టడీస్ అయిపోయిన తర్వాత పై స్టడీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా గణితంలోని ప్రాథమిక అంశాలపై మంచి పట్టు ఆలోచనలను రోజువారీ అనుభవాలతో అనుసంధానించగల సామర్థ్యం చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాల పాఠ్య ప్రణాళికలో చేరబడిన ముఖ్యమైనటువంటి అధ్యయన విషయాల్లో లెక్కలు ఒకటి. దీనికి తగిన కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పిల్లల్లో తార్కిక విశ్లేషణాత్మక ఆలోచన సామర్థ్యాలను పెంపొందించే సామర్థ్యం దైనందిన జీవితంలో విజయానికి అత్యంత అవసరమైన సామర్థ్యాలు.
గణితం మరింతగా నేర్చుకోవడం విద్యార్థి సమస్య పరిష్కార సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. గణితం నేర్చుకోవడం వల్ల విద్యార్థి పరికల్పనను క్రమపద్ధతిలో రూపొందించడానికి, నిర్ధారణలకు రావడానికి, సరైన విధానాలను అవలంబించడానికి వీలు కల్పిస్తుంది. శాస్త్రీయ లేదా పరిశోధన మనస్సును పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది. ఇది జీవితంలో విజయానికి దారితీస్తుంది. కానీ ప్రస్తుత తరగతి గదులు ఏదో ఒక కారణం చేత అభ్యాసాలకు సరైనటువంటి వాతావరణాన్ని కల్పించలేక అభ్యసనాన్ని దాదాపుగా యాంత్రికంగా మారుస్తున్నాయి. అంటే క్లాసులోకి వెళ్తారు, పిల్లలు కూర్చుంటారు, మాస్టర్ వస్తారు, వచ్చిన తర్వాత సూత్రం చెప్తారు, లెక్క ఏం చేస్తారు, మిగిలిన వాటిని వీళ్ళని చేయమంటారు. అంతేనే కానీ ఆ సూత్రం ఎలా వచ్చింది, ఏమిటి అనేటువంటిది కానీ, ఈ సూత్రం మనకు నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతున్నటువంటిది కానీ వాళ్ళు చెప్పటం లేదు. వీళ్ళు అడగడానికి అంత ఆలోచన వీళ్ళకి రావటం లేదు. ముఖ్యంగా సూపర్ మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, పోస్ట్ ఆఫీస్, బ్యాంకులు తదితర ప్రాంతాల్లో 10వ తరగతి విద్యార్థులు కూడా దైనందిన జీవితంలో గణిత సామర్థ్యాలను వినియోగించలేకపోతున్నారు. దైనందిన జీవితంలో వివిధ సందర్భాల్లో వెలువడే గణిత పదాలను అర్థం చేసుకోవడం వారికి చాలా కష్టం. ముఖ్యంగా పండగలు, సంవత్సరాంత అమ్మకాల సమయంలో మార్కెట్లో అందించే డిస్కౌంట్లను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. ఇందాక చెప్పే కదా, వాళ్ళు అనౌన్స్ చేస్తుంటారని చెప్పి ఆపుకోవాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ. ప్రాథమిక నైపుణ్యాలకు అతీతంగా విద్యార్థుల ఆసక్తిని పెంచుకోవడానికి అనుకూలమైన వాతావరణంలో గణితాన్ని అభ్యసించాలి అని చెప్పని NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఇతర అనేక ఫ్రేమ్వర్క్లు కూడా పేర్కొన్నాయి. బోధనా విధానం ద్వారా వివిధ రకాల గణిత నమూనాలను చేర్చాలి. ఇది సమస్య పరిష్కారం, చురుకైన అభ్యాసానికి ఎక్కువ శాతం బోధనా సమయాన్ని కేటాయిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నదే గణిత సమస్యలను రూపొందించడం, ప్రాబ్లం ఫ్రేమింగ్ ఎబిలిటీ. దానికి ఇచ్చినటువంటి నిర్వచనం కింద సమస్యలను రూపొందించడం, సమస్యలను రూపొందించే సామర్థ్యం అనేవి పాఠశాల గణితము, రోజువారీ అనుభవాల మధ్య సంబంధాలను సృష్టించే గణిత సమస్యలను రూపొందించే సామర్థ్యంగా పరిగణించాలి అని చెప్పని నిర్వచనం ఉంది. అక్కడ విద్యార్థులకి పచారీ లేదా కిరాణా షాపులో, గ్రాసరీ షాప్ అంటాం కదా, ఉండే ధరల పట్టిక వంటిది ఇస్తాం. వాళ్ళు పైన పేర్కొన్నటువంటి ప్రమాణాలతో సమస్యలను రూపొందించాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఈ రకం సమస్య కావచ్చు. 1 కిలో చక్కెర ధర 40 రూపాయలు ఉంటే 2 కిలోల చక్కెర ధర ఎంత అవుతుంది? లేదా 1 కిలో చింతపండు 240 రూపాయలు ఉంటే 2 కిలోల చింతపండు ధర ఎంత అవుతుంది? లేదా 1/2 కిలో చింతపండు ధర ఎంత అవుతుంది? ఈ సమస్యలో రోజువారీ జీవితానుభవం ఏమిటి? మనకి కావాల్సినటువంటి వంటింట్లో కావాల్సినటువంటి సరుకులవి, చక్కెర కానీ లేకపోతే చింతపండు కానీ. ఇక్కడ పాఠశాలలో ఉండేటువంటి అనుభవం ఏమిటి? 1 కిలో రేట్ ఇచ్చి 2 కిలోల రేట్ అడుగుతున్నారు కాబట్టి దాన్ని 2 చేత హెచ్చవేయాలి అంటే గుణకారం అన్నటువంటిది ఇక్కడ మనకి అవసరం అవుతాయి. అలాగా తమకు విద్యార్థులకి కొంత మ్యాటర్ వాళ్ళకి డేటాని ఇచ్చినట్లయితే దాంట్లో ఉన్నటువంటి దత్తాంశాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనన్ని ఎక్కువ సమస్యలను వాళ్ళు తయారు చేయాలి. పని ప్రారంభించడానికి ముందర విద్యార్థులకు ఈ క్రింది సూచనలు ఇస్తాం. 1, వీలైన సమస్యలు సిద్ధం చేసుకోండి. 2, మీ స్నేహితుడితో పోలిస్తే భిన్నంగా ఆలోచించండి. వాళ్ళు ఆలోచించినట్టుగా మీరు ఆలోచించొద్దు, అంటే వాళ్ళతో కన్సల్టేషన్ చేయొద్దు అని. మీ ప్రతిస్పందనలు గోప్యంగా ఉంచుతాయి. మీరు ఏం రాస్తారో అది ఇంకెవ్వరికి తెలియదు, నాకు తప్పిస్తే. స్వేచ్ఛగా ఉండండి, విస్తృతంగా ఆలోచించండి. పనిని పూర్తి చేయడానికి నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి లేదు, కానీ 45 నిమిషాలు అంటే మీ టైం టేబుల్ ప్రకారం ఒక పీరియడ్లో పనిని పూర్తి చేయండి. విద్యార్థులు మీరు సమస్యలని పరిష్కరించాల్సినటువంటి అవసరం లేదు. ఇందా కూడా అదే అనుకున్నాం, మనం తయారు చేస్తే చాలా అది సరైనటువంటి సమస్య కాదా అన్నటువంటిది ఉపాధ్యాయుడు చూసుకుంటాడు. ఇప్పుడు మరి సమస్యలు రాయడం మొదలు పెడతారా అని మనం చెబితే వాళ్ళు మొదలు పెడుతున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి డేటా ఏమిటంటే, ఇదిగో చూడండి, మనం పచారీ కొట్టుకు వెళ్ళామని అనుకున్నాం కదా, ఆ పచారీ కొట్టు పేరు శ్రీ ఆంజనేయ పచారీ దుకాణం. దాంట్లో వాళ్ళు ఉండేటటువంటి ఆ సరుకుల యొక్క ధరల పట్టిని వేశారు. చూడండి, వరుస సంఖ్య 1లో అంశం కందిపప్పు, దాని ధర కిలోకి 175 రూపాయలు. రెండో అంశం కింద పెసరపప్పు తీసుకున్నారు, 160 రూపాయలు కిలో. మూడోది మినప్పప్పు కిలో 105 రూపాయలు, శనగపప్పు కిలో 120 రూపాయలు. ఐదో అంశం పంచదార కిలో 60 రూపాయలు, బెల్లం కిలో 60 రూపాయలు, చింతపండు కిలో 240 రూపాయలు, సేమియా కిలో 65 రూపాయలు. మరి ఇప్పుడు విద్యార్థులు తయారు చేసేటటువంటి మాదిరి సమస్యలు ఏమిటున్నాయో ఒక మాట మనం చూద్దాం. 1, సంకలనం. అంటే మనకి ఎలిమెంటరీ లెవెల్లో ప్రస్తుతం ఉన్నాం కాబట్టి 4
చతుర్విధ ప్రాథమిక ప్రక్రియలు అంటాం కదా, సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం. దాంట్లో వాళ్ళు సంకలనం మీద తయారు చేయడానికి అవకాశం ఉండేటటువంటి లెక్క కిలో పంచదార 60 రూపాయలు, కిలో చింతపండు 240 రూపాయలు తీసుకొని 2 వస్తువులు తీసుకున్నా. దుకాణదారుడికి నేను ఎంత మొత్తాన్ని చెల్లించాలి? ఇక్కడ చూడండి, 1 కిలో పంచదార, 1 కిలో చింతపండు. కాబట్టి దీనికి ఇక్కడ మనకి మిగిలినటువంటి ఆపరేషన్స్ ఏమీ అవసరం లేదు. ఎంత మొత్తాన్ని చెల్లించాలి అంటున్నాం కాబట్టి ఈ రెండింటిని కలిపితే ఇది 60 రూపాయలు, అది 240 రూపాయలు, మొత్తం మీద 300 రూపాయలు నేను దుకాణదారుడికి చెల్లించాలి. ఇక్కడ 2 వస్తువులను ఇస్తున్నాం కాబట్టి 2 రేట్లు ఇస్తున్నాం కాబట్టి ఆ రెండింటిని కలిపితే సరిపోతుంది, అదే సంకలనం. దాని తర్వాత దాన్ని కనుక మనం తీసుకుంటే వ్యవకలనం. దుకాణదారుడికి 100 రూపాయలు ఇచ్చా, 1 కిలో పంచదార నేను తీసుకున్నా, తిరిగి నాకు ఎంత మొత్తం వస్తుంది? ఇక్కడ ఎందుకంటే కిలో 100 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాము, 1 కిలో పంచదార తీసుకున్నాం మనం అంటే 100 మైనస్ 60 మనకి తిరిగి వచ్చేది 40 రూపాయలు. అది వ్యవకలనాన్ని సూచించేటటువంటి సమస్య. మూడోది గుణకారం. ఇందాక అనుకున్నట్లుగా 1 కిలో పంచదార ధర 60 రూపాయలు అయితే 2 కిలోల చక్కెర నేను కొంటే దుకాణదారుడికి ఎంత చెల్లించాలి? 1 కిలో 60 రూపాయలు, 2 కిలోలు కాబట్టి 120 రూపాయలు మనం వాళ్ళకి ఇవ్వాలి. 120 అనేది ఎలా వచ్చింది అంటే మనకి 60ని 2 పెట్టి హెచ్చవేసాం, ఎందుకంటే 2 కిలోల చక్కెర కొన్నాం కాబట్టి. ఇక భాగహారంలోకి వస్తే బెల్లం కిలో ధర 60 రూపాయలు అయితే నేను 1/2 కిలో కొన్నాను, 1/2 కిలో బెల్లం తీసుకున్నా. దుకాణదారుడికి నేను ఎంత చెల్లించాలి? ఇక్కడ ఏమిటంటే అర కిలోయే కాబట్టి కిలో 60 రూపాయలు అయింది, 1/2 కిలోయే కాబట్టి దాన్ని 2 చేతి భాగించినట్లయితే 30 రూపాయలు ఇస్తే సరిపోతుంది అన్నటువంటిది భాగహారానికి సంబంధించినటువంటి లెక్క. చూసారా, వీళ్ళు 4 ప్రాథమిక ప్రక్రియల మీద 4 సమస్యల్ని తయారు చేస్తారు. ఇక మళ్ళీ కాంబినేషన్స్ తీసుకుంటే సంకలనము, గుణకారము. నేను 2 కిలోలు పంచదార 1 కిలో 60 రూపాయలు చొప్పున, కిలోకి 240 రూపాయలు చొప్పున 1 కిలో చింతపండు కొనుగోలు చేశా. దుకాణదారుడికి నేను ఎంత మొత్తం చెల్లించాలి? చూడండి, 2 కిలోలు పంచదార తీసుకున్నా కాబట్టి 1 కిలో 60 రూపాయలు అయితే 2 కిలోలు కాబట్టి 120 రూపాయలు, కిలో చింతపండు 240 రూపాయలు, 1 కిలోయే చింతపండు తీసుకున్నా కాబట్టి ఈ 120 రూపాయలు ప్లస్ 240 రూపాయలు 340 రూపాయలు, 360 రూపాయలు దుకాణదారుడికి ఇవ్వాలి అని చెప్పని ఇక్కడ 2 కిలోలు కాబట్టి గుణకారం చేసాం, ఈ రెండింటిని కలిపాం కాబట్టి సంకలనం కూడా మనం ఇక్కడ చేసాం. చూసారా పిల్లలు ఎంత బాగా లెక్కను తయారు చేశారో. ఇక వ్యవకలనము, గుణకారము చూడండి, వాళ్ళ ఆలోచన పరిధి ఎలా వెళ్తుందో ఆలోచించండి మీరు ఒక మాట. ఓ చింతపండు కిలో 240 రూపాయలు బోర్డులో ఉంది కదా, 2 కిలోలు కొన్నా, 2 కిలోలు కొన్నాడు కాబట్టి 240 ఇంటూ 2 480 రూపాయలు అయింది. అయితే ఇక్కడ ఏం చేశారంటే దుకాణదారుడికి 500 రూపాయలు ఇచ్చారు. 500 రూపాయలు ఇస్తే నాకు తిరిగి ఎంత మొత్తం వస్తుంది? కాబట్టి 500 నుంచి 480 తీసేస్తే మిగిలిన వచ్చేటటువంటిది 20 రూపాయలు. ఇక్కడ చూడండి, గుణకారాన్ని పెట్టారు, వ్యవకలనాన్ని కూడా తయారు చేశారు దీంట్లో. ఇక తర్వాతది 2 అయ్యాయి ఇక్కడికి. సంకలనం, వ్యవకలనం, గుణకారం 3 ఆపరేషన్స్ తోటి వీళ్ళు లెక్కలు తయారు చేశారు. నేను బెల్లం కిలో 60 రూపాయలు చొప్పున 2 కిలోలు, పంచదార కిలో 60 రూపాయలు చొప్పున 3 కిలోలు కొన్నా. దుకాణదారుడికి 500 రూపాయలు ఇచ్చా, తిరిగి నేను ఎంత మొత్తాన్ని పొందుతాను? ఇక్కడ బెల్లం ఏమో 2 కిలోలు కొన్నారు, పంచదార 3 కిలోలు కొన్నారు కాబట్టి అది గుణకారము. బెల్లం మొత్తం అంటే 2 కిలోలకి ఎంత మొత్తం అవుతుంది, పంచదార 3 కిలోలకి ఎంత మొత్తం అవుతుంది, రెండింటినీ కలిపితే వచ్చేటటువంటి సంకలనము. దుకాణదారుడికి 500 ఇచ్చే దాంట్లో నుంచి నాకు తిరిగి ఎంత వస్తుంది అన్న కాబట్టి వ్యవకలనం మీద చూసారా 3 ఆపరేషన్స్ కలిపి వాళ్ళు తయారు చేసినటువంటి లెక్క. ఎంత చక్కగా తయారు చేశారు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు. మనం అంతకంటే బాగా తయారు చేయగలం కదా. చూడండి, ఆలోచించండి మీరు కూడా. మొత్తం 4 గణిత ప్రక్రియలు, ఇది సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం, ఇవి 4ని కలిపేలా కూడా లెక్కలు తయారు చేశారు. ఇది 2 కిలోల కందిపప్పు, 1 కిలో 175 అంటే కందిపప్పు 175 చొప్పున 2 కిలోలు, 1/2 కిలో చింతపండు ఎంత కిలో 240 రూపాయలు నేను కొన్నా. దుకాణదారుడికి 500 ఇచ్చా, నేను ఎంత మొత్తాన్ని తిరిగి పొందుతాను? 2 కిలోల కందిపప్పు కొన్నాం, ఎంత 175 రూపాయలు చెప్పని. 2 కిలోలు మొత్తం అనేసరికి 175 ఇంటూ 2 కాబట్టి అక్కడ గుణకారం. 1/2 కిలో చింతపండు కొన్నాం, 1/2 కిలో కాబట్టి భాగహారం. దుకాణదారుడికి 500 ఇచ్చాను, తిరిగి ఎంత మొత్తం వస్తుంది? నేను అసలు దుకాణదారుడికి ఎంత ఇవ్వాలి అంటే సంకలనం. ఆ మూడింటిని బాటిల్ని రెండింటిని కలపాలి. ఇక 500 నేను అతనికి ఇచ్చాను కాబట్టి నాకు ఎంత వస్తుంది అంటే వ్యవకలనం. చూసారా, 4 ప్రాథమిక ప్రక్రియలు కూడా దాంట్లో వచ్చేలాగా వాళ్ళు సమస్యని తయారు చేస్తారు. అంటే ఇలాంటి విద్యార్థులు కనుక మనకుంటే మనం ఎంత హాయిగా చక్కగా పాఠం చెప్పుకోవచ్చు వాళ్ళ క్లాసులను. ఇక సమస్యల యొక్క అంశాలకి తయారు చేయడానికి అంశాలకి మూలాలు ఏమిటంటే వాస్తవ అనుభవం.
ఇది అంటే ఇక్కడ బజారుకి వెళ్ళడం, వస్తువుల్ని కొనడం అనేటటువంటిది నిత్య జీవితంలో జరిగేటటువంటి అనుభవం ఒకటి. రెండోది అభిరుచులు, ఇలా తెలుసుకుందాం అనేటువంటి అభిరుచి, ఊహాశక్తి, సాంఖ్యిక అధ్యయనాలు లేదా సైన్స్ పఠనం, తరగతి గదిలో ఉన్న వస్తువులు ఉదాహరణకు డబ్బును లెక్కించడం గురించి ఒక సమస్య వాస్తవ అనుభవాన్ని ప్రతిబింబించే సమస్య. చాలామంది ఉపాధ్యాయులు పాఠ్యపుస్తక సమస్యల పేజీ తర్వాత విద్యార్థి సృష్టించిన కథా సమస్యలను సుసంపన్నమైన అనుభవంగా ఉపయోగిస్తున్నారు. చూసారా, ఇక్కడ పాఠ్యపుస్తకంలో మనకి అభ్యాసంలో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు అయిపోయిన తర్వాత విద్యార్థులు తయారు చేసినటువంటి, అంటే ఇలాగే వాళ్ళు ప్రాబ్లం ఫ్రేమింగ్ అయినటువంటి సమస్యల్ని, కథా సమస్యలు అంటే మనం వర్డ్ ప్రాబ్లమ్స్ అంటాం, వాటిని సుసంపన్నమైన అనుభవంగా ఉపయోగిస్తున్నారు. మంచి కథా సమస్య సవాలుతో కూడుకున్నది, దైనందిన జీవితంలోని ఆసక్తికరమైన కంటెంట్ను కలిగి ఉంటుందని విద్యార్థులు విశ్వసించారు. పాఠ్యపుస్తక సమస్యల కంటే పీర్ జనరేటెడ్ అంటే విద్యార్థులు సహవర్తులు తయారు చేసినటువంటి సమస్యలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి, సవాలుగా ఉన్నాయని విద్యార్థులు గుర్తించారు. చూసారా, వాళ్ళ ఫైండింగ్ ఇది, పిల్లల ఫైండింగ్ ఏమిటంటే టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ కంటే మా తోటి వాళ్ళు తయారు చేసిన సమస్యలే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి, సవాలుగా ఉన్నాయి అన్నటువంటిది వాళ్ళు గుర్తించినటువంటి పాయింట్. తోటివారి సమస్యల కంటే పాఠ్యపుస్తక సమస్యలు సులభంగా ఉండేవి. అంటే చూసారా, ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆ గ్రంథ రచయితలు చేసినటువంటి సమస్యలు పిల్లలు తయారు చేసినటువంటి సమస్యల కంటే తేలిగ్గా ఉన్నాయని వాళ్ళు గుర్తించారు విద్యార్థులు. విద్యార్థి సృష్టించిన గణిత కథల సమస్యల నేపథ్యంలో క్రమం తప్పకుండా బోధన విద్యార్థుల అభ్యసనను చాలా ఉత్తేజకరమైన అవకాశాలను సూచిస్తుందని చెప్పని కెన్ విన్గార్డ్ అనేటువంటి ఆయన 1992లో ఒక పరిశోధన ద్వారా మనకి తేల్చి చెప్పినటువంటి అంశం ఇది. చూసారా, పిల్లలే చెప్పారు, మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కంటే మా తోటి స్టూడెంట్స్ తయారు చేసిన ప్రాబ్లమ్సే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఛాలెంజింగ్గా ఉన్నాయి అని చెప్పని. అంచేత మీరు కూడా అలాంటి సమస్యలను ఫ్రేమ్ చేయడానికి తగినటువంటి అవకాశాన్నే కాదు, సామర్థ్యాన్ని మీరు పెంపొందించుకుంటే మీ భవిష్యత్ జీవితంలో ఉత్తమమైనటువంటి గణిత ఉపాధ్యాయులుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. గణిత అభ్యాసంలో పాత కొత్త సమాచారం మధ్య కనెక్షన్లను రూపొందించడానికి సంబంధించి NCTM అనుకున్నాం కదా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ 2000లో గణిత ఆలోచనలు వాస్తవ ప్రపంచ దృగ్విషయాలతో పరస్పరం అనుసంధానింపబడి ఉంటే విద్యార్థులు గణితాన్ని ఉపయోగకరమైన, సంబంధిత, సమగ్రమైనదిగా చూస్తారు. గణితం విద్యార్థుల అవగాహనను అభివృద్ధి చేయడంలో చాలా శక్తివంతమైన ప్రక్రియగా మారుతుంది. గణిత భావనల మధ్య మాత్రమే కాకుండా వాస్తవ ప్రపంచ దృగ్విషయాలతో ముడిపడి ఉండాలి. ఇందాక అనుకున్నాం కదా, వాస్తవ అనుభవాలు కూడా ఉంటేనే ఇది అవుతుందని చెప్పి. వారి అనుభవంతో అధ్యయనం చేసిన సబ్జెక్టుల మధ్య కనెక్షన్లను చేయడం ద్వారా గణితం నేర్చుకోవడం ప్రారంభమైతే విద్యార్థుల గణిత అవగాహన మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పని ఈ NCTM ప్రకటన వివరిస్తోంది మనకి. ఇక నాలుగో అంశం అంటే సమస్య ప్రస్తావనలో 4వ రకం సమస్యలను సృష్టించే సామర్థ్యం, ప్రాబ్లమ్ జనరేటింగ్ ఎబిలిటీ. పైన 3 మనం తెలుసుకున్నాం, ఇది 4వది. ప్రతి గణితోపాధ్యాయుడు నిర్దేశిత పాఠ్యపుస్తకాల్లో ఇచ్చిన సమస్యలను పరిష్కరించడానికి తన విద్యార్థులకు శిక్షణ ఇస్తాడు. అనుకున్నాం కదా, ఒక సూత్రం చెప్తారు, సూత్రం చెప్పిన తర్వాత అభ్యాసంలో ఉండేటువంటి లెక్కల్ని మాస్టర్ కొన్ని బోర్డు మీద చేస్తారు, పిల్లల చేత మిగతా హోంవర్క్గా ఇచ్చి చేయిస్తారు. అంటే ఆ లెక్కలను ఎలా చేయాలని దాని మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. గొప్ప అనుభవంతో రచయితల అభ్యాసాల్లో ఇచ్చిన లెక్కలను, సమస్యలను ఇచ్చారు వాళ్ళు. వాటిని సులభమైన వాటి నుండి కష్టమైన వాటి వరకు అనే సూత్రాన్ని అనుసరించి అమరుస్తారు. మీరు చూడండి, ఏదైనా ఒక ఎక్సర్సైజ్ తీసుకుంటే మొదట్లో చాలా సింపుల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, రాను చివరికి వెళ్ళేసరికి బాగా డిఫికల్ట్గా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే దాన్ని ఈజీ టు డిఫికల్ట్ అనేటువంటి సూత్రాన్ని అనుసరించి అమర్చారనమాట. ప్రతి అభ్యాసంలో మరీ ఎక్కువ సమస్యలు కనిపిస్తే పాఠ్యపుస్తకం లావ్ అయిపోతుంది, బరువు ఎక్కుతుంది, రేటు పెరిగిపోతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు తన తరగతి కొరకు సమస్యలను సిద్ధం చేయాలి లేదా సృష్టించాలి. ఒకే అభ్యాసంలో 500, 600 లెక్కలు ఇవ్వడానికి అవకాశం లేదు, ఇవ్వరు కూడా. అందువల్ల ఏంటంటే కొన్ని ఏదో 10, 15 లేదా 20 అలా అట్లా ఇస్తారు. మరి మనకి ఇంకా ప్రాక్టీస్ కావాలంటే ఎక్కువ సమస్యలను మనం సాధించాలి. ఎక్కువ సమస్యలను సాధించాలంటే సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకి ఉపాధ్యాయుడు ఆయనే మనకి తయారు చేసి ఇవ్వాలి, లేదా మనమే తయారు చేసుకోవాలి. దీనికి గణిత ఉపాధ్యాయునికి చాకచక్యం అవసరం, టాలెంట్ ఉండాలి, ఆయనకి టాక్టిక్స్ ఉండాలి.
కానీ ప్రతి అంశంలోనూ వ్యక్తిగత భేదాలు ఉంటాయని మనకు తెలిసి ఇందాక అనుకున్నాం కూడా. ప్రతి గణితోపాధ్యాయుడు కూడా ఒకే స్థాయిలో అటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉండడు. ఉండాలని ఆశించడం కూడా దురాశ అవుతుందని ఇందాక అనుకున్నాం. ఇదే మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొంతమంది వ్యక్తులు శిక్షణతో సామర్థ్యాన్ని పొందుతారు, అది కూడా మనం ఇందాక అనుకున్నాం. కానీ ఎందుకంటే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఉపాధ్యాయులు అనుభవంతో సాధన చేయడం, వివిధ రకాల సమస్యలు సృష్టించడం ద్వారా తమ విద్యార్థులు తర్వాతి జీవితంలో విజయవంతమైన సమస్య పరిష్కర్తలుగా మారడానికి సహాయపడతారు. ఏది ఏమైనా భావి ఉపాధ్యాయుల సమస్యను సృష్టించే సామర్థ్యాన్ని అంచనా వేయడం జరగాలి. అంటే బీఈడీ ట్రైనీస్ యొక్క ప్రాబ్లమ్ జనరేటింగ్ ఎబిలిటీని పైన అనుకున్న కూడా అన్నింటినీ కూడా ముందర ఎస్టిమేట్ చేయాలి, అంచనా వేయాలి అంటే దానికి ఒక విధమైనటువంటి పరీక్ష ఏదైనా లాంటి పరీక్షాంశం లాంటి ఏదైనా ఇచ్చి చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే విద్యారంగంలోని ఉపాధ్యాయ విద్యావేత్తలు, శిక్షకులు శిక్షణా కార్యక్రమాలని పునర్వ్యవస్థీకరించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు సమస్యలను సృష్టించే సామర్థ్యం అంటే ప్రాబ్లం జనరేటింగ్ ఎబిలిటీ అన్నటువంటి దాని యొక్క నిర్వచనాన్ని తీసుకుంటే ఇచ్చిన గణిత ప్రవచనం నుండి లెక్కలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం. లెక్కలు అంటే మనం మొదట అనుకున్నాము, మళ్ళీ ఇంకొకసారి జ్ఞాపకం చేస్తా. సూత్రంలో చర్రాశుల యొక్క విలువలను ప్రతిక్షేపించి సూక్ష్మీకరిస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసేటటువంటిది లెక్క. అంటే సులువుగా చేయడానికి అవకాశం ఉన్నది. ఇచ్చిన గణిత ప్రవచనంలోని మూలానికి మరికొంత డేటాను జోడించడం వల్ల ఎక్కువ సంఖ్యలో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇచ్చినటువంటి దానికి కొంత డేటా ఉంటుంది, దానికి ఇంకొంత మనం యాడ్ చేసినట్లయితే ఎక్కువ సంఖ్యలో మనం సమస్యలు ఉత్పన్నం చేయడానికి అవకాశం అవుతాయన్నటువంటి దాని యొక్క నిర్వచనంగా చెప్పారు. దీన్ని కింద మనం తర్వాత దాంట్లో చూద్దాము. దీనికోసం ఒకే పరీక్షాంశాన్ని సిద్ధం చేశాను నేనే, కంగారు పడద్దు. ఎందుకంటే కాబోయే ఉపాధ్యాయులు ఇచ్చిన గణిత ప్రవచనం నుండి దానికి మరికొంత డేటాను జోడించడం ద్వారా లెక్కలను సమస్యలను సృష్టించాలి. మీకు ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఇస్తాము, దాని నుంచి డైరెక్ట్గా కొన్ని లెక్కలు తయారు చేయవచ్చు, సులువుగా వచ్చేటటువంటి సమస్యలను సృష్టించాలి. సమస్యలు అంటే పిల్లల్ని కలవరపెట్టేటటువంటిగా ఉండాలి. దానికోసం అని చెప్పని దాంట్లో డేటా సరిపోదు కాబట్టి మీరు ఇంకో డేటాను దానికి యాడ్ చేయాల్సి వస్తుంది. హై స్కూల్ దశలో గణితంలో మెన్సురేషన్, క్షేత్రమితి అనేది చాలా ముఖ్యమైనటువంటి గణిత విషయాల్లో ఒకటి. ఎందుకంటే మనం నిత్య జీవితంలో చూసేటువంటి ఆకారాలన్నింటినీ దాంట్లో మనం చూసుకుంటాం. గ్లాస్ తీసుకున్నాం, గ్లాస్ మనకి సిలిండరు అంతే కదా. అలాగా ఒక టేబుల్ తీసుకున్నాం, రెక్టాంగిల్. అట్లాగా మనకి అన్ని దాంట్లో ఉండే భావాలన్నీ దీంట్లో మనకు వస్తాయి. కాబట్టి నేను ప్రస్తుతానికి ఏం చేశానంటే ఆ క్షేత్రమితిని సెలెక్ట్ చేసుకున్నా. ద్విమితీయ చతురస్రాల్లో అంటే 2 డైమెన్షనల్ ఫిగర్స్లో చతురస్రం మొట్టమొదటిగా పరిచయం చేసేటటువంటిది ప్రధానమైనది కూడా. ఈ వాస్తవం ఆధారంగా ఈ క్రింది ప్రవచనాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఒక చతురస్రం యొక్క భుజం 60 యూనిట్లు. దీన్ని బట్టి మీరు ఏం చేయాలి ఏమిటని నేను తర్వాత చెప్తాను. ఈ టూలు సింగిల్ టెస్ట్ ఐటమ్, ఇది ఒక్కటే ఐటమ్ మీకు ఇస్తాం మేము. దీని నుంచి మీరు అంటే ఈ సాధనాన్ని ఏమన్నామంటే ప్రాబ్లం జనరేటింగ్ ఎబిలిటీ టూల్, ప్రాబ్లం పి, జనరేటింగ్ జి, ఎబిలిటీ ఏ, టూల్ టి, PGAT అని చెప్పని దీనికి పేరు పెట్టాం. మరి ఏదైనా ఒకటి ఓ పిల్లడు పుట్టాడు అనుకోండి, పిల్ల పుట్టింది అనుకోండి, ఏం చేస్తాం, కొన్నాళ్ళు అయిన తర్వాత పేరు పెడతాం కదా. అలాగే ఈ టెస్ట్ ఐటమ్కి ఉన్నటువంటి టూల్కి కూడా ప్రాబ్లం జనరేటింగ్ ఎబిలిటీ అని చెప్పని పేరు పెట్టా. దీని నుంచి తయారు చేసేటువంటి లెక్కలు ఓ చతురస్రం భుజం పొడవు 60 యూనిట్లు అయితే దాని చుట్టుకొలత ఎంత, చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత, చతురస్రం యొక్క భుజం 60 యూనిట్లు అయితే దాని వైశాల్యం ఎంత, చతురస్రం యొక్క భుజం 60 యూనిట్లు అయితే దాని యొక్క కర్ణం పొడవు ఎంత అని మనం తయారు చేయడానికి అవకాశం ఉండేటటువంటి లెక్కలు ఇవి. మరి లెక్కలు కాకుండా సమస్యలు కూడా చేయొచ్చు అనుకున్నాం కదా. సమస్యలు తయారు చేయాలంటే మనకేం కావాలి, ఆ ఇచ్చినటువంటి ఆ మ్యాథమెటికల్ స్టేట్మెంట్కి కొంత డేటాని యాడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మొట్టమొదటి అవకాశం ఉన్నటువంటి లెక్క ఏంటంటే సాధారణంగా అందరూ తయారు చేసేటువంటి లెక్క, ఒక చతురస్రం భుజం పొడవు 60 యూనిట్లు అయితే దాని చుట్టూ 4 సార్లు పరిగెడితే ఎంత దూరం పరిగెట్టినట్లు అవుతుంది. అంటే ఏంటి, 4 దాని చుట్టూ అంటున్నాం కాబట్టి చుట్టుకొలత 4 × 60 యూనిట్లు. దాని చుట్టూ 4 సార్లు పరిగెట్ట కాబట్టి ఇంకో 4 పెట్టి ఎత్తేస్తాం. 4 × 4 × 60 యూనిట్లు దాని యొక్క ఆన్సర్ అవుతుంది. అదే కదా. ఒక పొలంలో 60 యూనిట్లు భుజం కలిగినటువంటి చతురస్రాన్ని 30 యూనిట్ల లోతులో గొయ్యి తవ్వారు. భుజంలో పొలంలో 60 యూనిట్లు కలిగినటువంటి భుజాన్ని చతురస్రాన్ని తీసుకున్నారు. దాన్ని 30 యూనిట్ల లోతులో గొయ్యి తవ్వారు. గొయ్యి తవ్వినప్పుడు ఏమవుతుంది, దాంట్లోంచి మట్టి వస్తుంది మనకి. ఆ మట్టి ఘనపరిమాణం ఎంత అని అడిగారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ గొయ్యి యొక్క ఘనపరిమాణం ఎంత అని చెప్పని వాళ్ళు అడిగారు అన్నట్టుగా లెక్క తయారు చేశారు. అది
ఇక మూడో లెక్కలోకి మనం వెళ్తే, మూడో సమస్యలకు మనం వెళ్తే, సమస్యను ఎందుకంటున్నాం, ఇచ్చినటువంటి దానికి ఇంకా ఎడిషనల్గా ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారు. అది ఒక పొలంలో 60 యూనిట్లు భుజం కలిగిన చతురస్రాకారంలో 10 యూనిట్ల ఎత్తులో ఒక కుండీని కట్టారు. పశువులకు నీటి కోసం అని చెప్పని కట్టారు. ఆ కుండీ లోపలి ఘనపరిమాణం ఎంత? కుండీ లోపల ఎందుకు వాడాం ఇక్కడ మనం? కుండీ బయట కూడా వస్తుంది కదా, కట్టినప్పుడు ఇటుకలు పేరుస్తాం కదా, అందుకని బయట ఘనపరిమాణం ఆడకుండా లోపల ఘనపరిమాణం అంటే దాంట్లో నీళ్లు పోస్తే ఎన్ని లీటర్ల నీరు పడుతుంది అని అడగడానికి ఇలా తయారు చేస్తారన్నమాట ఈ లెక్కని. 60 యూనిట్లు పొడవు గల ఒక చతురస్రాకారపు కాగితంపై ప్రతి భుజం పైన 40 యూనిట్ల వద్ద మడత పెట్టారట. ఆ కాగితంలో ఒక పెద్ద చతురస్రం, ఒక చిన్న చతురస్రం, 2 దీర్ఘ చతురస్రాలు కనపడ్డాయి. ఆ 2 దీర్ఘ చతురస్రాల యొక్క వైశాల్యం ఎంత? చూసారా ఈ లెక్క ఎంత చక్కగా తయారు చేశారో వాళ్ళు. ఎందుకని అంటే 60 యూనిట్ల దాన్ని 40 20 కింద విడగొట్టారు. అంటే దాన్ని A+B అనుకుంటే 40 యూనిట్లు ఏ అయితే మిగిలిన 20 యూనిట్లు బి అవుతుంది. అంటే ప్రతి భుజాన్ని అలా విలగొడితే A+B² అవుతుంది. అంతే కదా. A+B² ఏం చేస్తాం మనము? A² + 2AB + B² అని చెప్తాం. ఇక్కడ వీళ్ళు అడిగిన 2 దీర్ఘ చతురస్రాల యొక్క వైశాల్యం ఎంత అని అడిగారు. కాబట్టి 2 × 40 × 20 స్క్వేర్ యూనిట్స్. అంతే కదా. చక్కగా తయారు చేశారు కదా లెక్క. మీరు చూడండి, ఇలాంటి లెక్కలు మీరు తయారు చేయగలరు. ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 60 యూనిట్లు, దాని చుట్టూ బయట 10 యూనిట్లు వెడల్పున బాట ఉంది. బాట వైశాల్యం ఎంత? చూసారా, మనం ఇచ్చినటువంటి ఆ భుజం పొడవును బట్టి దానికి బయట ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏది 10 యూనిట్లు వెడల్పున బాట ఉంది ఇచ్చి బాట వైశాల్యం అడిగారు. బయట అడిగారు కాబట్టి అలాంటిది లోపల కూడా వస్తుందిగా. ఒక చతురస్ర భుజం పొడవు 60 యూనిట్లు అయితే దాని చుట్టూ లోపల 15 యూనిట్లు వెడల్పున బాట ఉంటే బాట వైశాల్యం ఎంత అని అడిగారు. అలాగే ABCD అనే ఒక చతురస్రం భుజం పొడవు 60 యూనిట్లు అయితే దాని భుజాలను తాకున్నట్లుగా లోపల ఒక వృత్తం గీస్తే ఆ వృత్తం యొక్క వైశాల్యం ఎంత అని అడిగారు. చక్కగా ఉంది కదా. లోపల అని అడిగారు కాబట్టి ఇక బయట చూడండి తర్వాత లెక్కలో. ABCD అనే ఒక చతురస్రం భుజం పొడవు 60 యూనిట్లు, దాని భుజాలను తాకున్నట్లుగా లోపల ఒక వృత్తం కత్తిరింపబడింది. చూసారా, మళ్ళీ ఇక్కడ అదే లెక్కని మళ్ళీ మార్చారు. ఇక్కడ లోపల ఒక వృత్తాన్ని కత్తిరిస్తే మిగిలినటువంటి భాగం వైశాల్యం ఎంత అని అడిగారు. అంటే చతురస్రం వైశాల్యం నుంచి వృత్త వైశాల్యాన్ని తీసేస్తాం. అంతే కదా ఆన్సరు. ఇక తర్వాత లెక్కలో ABCD అనే చతురస్రం భుజం పొడవు 60 యూనిట్లు, దాని బయట ABCD అంటే దాని శీర్షాలను తాకున్నట్లుగా ఒక వృత్తం గీయబడింది. ఆ వృత్తం యొక్క వైశాల్యం ఎంత? తర్వాత లెక్కలో సమస్యలో ఒక చతురస్రం భుజం పొడవు 60 యూనిట్లు, ఇది మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది వాళ్ళకి. దాని నుంచి ఏం చేశారంటే ఎడిషనల్గా తీసుకున్నటువంటి దాని ఎదుటి భుజాలు తాకున్నట్లుగా ఒక స్తూపంగా మార్చినట్లయితే దాని యొక్క ఘనపరిమాణం ఎంత? ఒక చతురస్రం భుజం 60 యూనిట్లు, దాన్ని ఎదుటి భుజాలు తాగినట్లుగా స్తూపంగా మారిస్తే దాని ప్రక్కతల వైశాల్యం ఎంత, తర్వాత దాని సంపూర్ణతల వైశాల్యం ఎంత? చూసారా, 3 లెక్కలు వచ్చాయి దాని నుంచి. ఒక చతురస్ర భుజం పొడవు 60 యూనిట్లు అయితే దాన్ని ఎదుటి భుజాలు తాకున్నట్లుగా ఒక స్తూపంగా మారిస్తే దాని భూ వైశాల్యం ఎంత అని చెప్పని ఇంకో లెక్కను కూడా తయారు చేశారు వాళ్ళు. ఇప్పటివరకు మనం సమస్య ప్రస్తావనలో దాని యొక్క వివిధ రూపాల గురించి మనం నేర్చుకున్నాం. అందులో మొదటిది సమస్య సృష్ట్యాత్మక సామర్థ్యం అన్నాం, అంటే ప్రాబ్లం క్రియేటింగ్ ఎబిలిటీ అన్నాము. రెండవది ప్రాబ్లం ఫ్రేమింగ్ ఎబిలిటీ అన్నాము, అంటే ఇచ్చినటువంటి చిత్రాలకు కొలతలను ఇచ్చి వాటి నుంచి లెక్కల్ని సమస్యల్ని తయారు చేయడం అనేటువంటిది సమస్య రూపొందించడం అన్నట్టు అన్నాము. మూడోది పాఠశాల గణితంలోనూ నిత్య జీవితంలో ఉండేటువంటి వాటిని అనుసంధానం చేస్తూ చేసేటువంటి దాన్ని ప్రాబ్లం ఫ్రేమింగ్ ఎబిలిటీ అన్నాము. అది ఎలిమెంటరీ స్కూల్ పిల్లల మీద చేసినటువంటి ఒక పరిశోధన. నాలుగోది సమస్యలను సృష్టించేటటువంటి సామర్థ్యం, ప్రాబ్లం జనరేటింగ్ ఎబిలిటీ. మొదటి 3 కూడా అంటే ప్రాబ్లం క్రియేటింగ్ ఎబిలిటీ, ప్రాబ్లం ఫ్రేమింగ్ ఎబిలిటీ, మూడవది మనం ఏమనుకున్నామంటే చిల్డ్రన్ యాజ్ ప్రాబ్లం ఫ్రేమర్స్ అని అనుకున్నాం. ఈ మూడింటికి కూడా NCERT వారి చేత అవార్డు పొందినటువంటి రిపోర్ట్లు, ప్రాజెక్టుల 3 కూడా. అటువంటి వాటిని అంటే NCERT వాళ్ళు ఉపాధ్యాయుల్లో ఉండేటటువంటి ఇన్నోవేటివ్నెస్ని వాళ్ళు వెలికి తీయడం కోసం అని చెప్పని ప్రతి సంవత్సరం జూలై నెలలో వాళ్ళు ప్రాజెక్టులని కాల్ఫర్ చేస్తుంటారు. దాంట్లో సెలెక్ట్ అయినటువంటివి ఈ 3. మీరు కూడా ఇలా వినూత్నంగా ఆలోచించి కొత్త రకాలుగా వాటిని మనము ఏం చేయగలమన్నటువంటిది తీసుకుని మీరు కూడా భవిష్యత్తులో ఉద్యోగస్తులు అయిన తర్వాత NCERT వాళ్ళ చేత ఇలాంటి వాటిని మీరు ప్రాజెక్టులని సబ్మిట్ చేసి అవార్డులు పొందాలని చెప్పి ఆశిస్తూ, అంతేకాకుండా మీ విద్యార్థుల కోసం అని చెప్పి ముందర మీరు నూతనంగా ఆలోచించడం మొదలుపెట్టండి.
చూడండి, దీంట్లో మొట్టమొదటిసారి ఏం చేసాం మనము, ఆన్సర్ ఇచ్చాము, జవాబు ఏమన్నాం. సాధారణంగా ఏం చేస్తాం, ప్రాబ్లం ఇస్తాము, ఆన్సర్ ఎంత వస్తుంది అని అడుగుతాం. కానీ ఇక్కడ డిఫరెంట్గా ఆలోచించింది ఏంటంటే, ఆన్సర్ ఇస్తే ప్రాబ్లం తయారు చేయాలి, ఏ ప్రాబ్లం తయారు చేసినా అదే ఆన్సర్ రావాలి అన్నటువంటిది మొదటిదైతే. రెండో దాంట్లో ప్రాబ్లం ఫ్రేమింగ్లో ఏం చేస్తారు వాళ్ళు, చిత్రాలు ఇచ్చారు, ఘనము, దీర్ఘఘనము, స్తూపము, శంకు బొమ్మలు ఇచ్చారు. వాటి నుంచి కొలతలు వాళ్ళు ఏం కొలతలు వీళ్ళే ఊహించుకుని లెక్కల్ని, సమస్యల్ని వీళ్ళు తయారు చేశారు. ఆ తయారు చేసిన తర్వాత లెక్క కరెక్ట్గా ఉంది లేదా వ్యాలిడ్ ఐటమ్ అవునా కాదన్నటువంటి టీచర్ గారు చూస్తారు. ఇంకా మూడో దాంట్లో ఏం చేశారు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లల చేత ఒక డేటా ఇచ్చేసి దాని నుంచి ప్రాబ్లమ్స్ని ఫ్రేమ్ చేయించారు. ఆ ప్రాబ్లమ్స్ ఫ్రేమ్ చేయడం ఏమిటి, నిత్య జీవితంలో అనుభవం, పచారీ షాప్కో దేనికో వెళ్తాము, మనం కొంటాము, టీ తాగడానికి వెళ్ళాము, టీ 10 రూపాయలు చెప్పాడు, ఇద్దరు తాగాము, 50 రూపాయలకి అయితే ఇచ్చాము, ఎంత వచ్చింది చేసేది కదా. రెండు కాబట్టి కలిపాము, 20 రూపాయలు అయింది, 50 రూపాయలు ఇచ్చాం కాబట్టి 30 రూపాయలు మనకి తిరిగి వచ్చింది, అయిపోయింది కదా. గణితంలో నేర్చుకున్నటువంటి అక్కడ 2 టీలు కాబట్టి గుణకారము, 50 ఇచ్చాము మనకు తిరిగి వస్తుంది కాబట్టి వ్యవకలనము, రెండింటితోటి అయ్యింది అది. అయితే దాన్ని అక్కడ మనం లెక్క కింద తీసుకోవటం నిత్య జీవితంలో ఒక అనుభవం కింద తీసుకుంటున్నాం. కాబట్టి పిల్లలు ఇలాంటి అనుభవాలతోటి సమస్యలను వాళ్ళు తయారు చేయడానికి ఉండేలాగా తయారు చేయడం మూడోది. నాలుగోది ఏంటంటే ప్రాబ్లం జనరేటింగ్ ఎబిలిటీ అన్నాం. ప్రాబ్లం జనరేటింగ్ ఎబిలిటీ ఏంటంటే ఒక స్టెమ్ ఇస్తున్నాము, ఆ స్టెమ్ నుంచి తయారు చేస్తున్నారు, స్టెమ్కి అడిషనల్గా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి కూడా సమస్యల్ని మనం జనరేట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా ఏమైనా కొత్త రకాలు ఉన్నాయా మీరు ఆలోచించండి, మేము కూడా ఆలోచిస్తాం. మా ఆలోచనతో మళ్ళీ మీతో ఇంకోసారి మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం. నమస్తే, మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా.